శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో పూజ ఎవరు చెయ్యాలి? ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద భగవంతుడి ముందు దీపం పెట్టి పూజ చేసి అందరినీ రక్షించమని భగవంతుడిని వేడుకోవాలి. ఆడవారు పూజ చెయ్యరాదు. ఒకవేళ భర్తకు సమయాభావం ఉన్న ఎడల అప్పుడు ఇంటి ఆడవారు దీపారాధన చేయవచ్చు. పూజ స్త్రీలు చేస్తే అది వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఆడవారు చేసుకునేవి వ్రతాలు మాత్రమే. పెళ్లి కాకముందు మంచి భర్త కోసం, పెళ్ళైన తర్వాత సౌభాగ్యం కోసం ఆడవాళ్లు వ్రతాలు చేస్తారు. కుటుంబం మొత్తం కూడా క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అంటే ఇంట్లోని మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి ఇంటి యజమాని పేరు, గోత్రం పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ పిల్లల పేర్లు చెప్పి సహకుటుంబానాం అని చదువుతారు. అంటే భగవంతునికి కూడా ఫలానా వారి భార్య, పిల్లలు, కుటుంబం అని వివరంగా చెప్తారు. ఇంట్లో ఉన్న ఆడవారు పూజకు కావలసినవన్నీ భర్తకు అమర్చి పెట్టాలి. భర్త కనుక ఇంట్లో రోజు పూజ చేసినట్లయితే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.